హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎంవీకే సింపుల్ లైఫ్ స్టైల్. సో ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు. నేనైతే ఇప్పుడే లేచేసి బ్రష్ అంతా చేసేసి కొంచెం ముఖం కట్టుకునేసి ఫ్రెష్ అప్ అయినాను. లేట్కి లేసినాను, నైట్ నిద్ర రాలేదు. సో దట్ ఇంకా విజయ్ అయితే స్నానం చేసేసి దోశలు పోస్తున్నాడు. భోగి రోజు దోశలే తినాలి అని చెప్తారు, ఎందుకని తెలియదు. మా ఇంట్లో అయితే దోశలు, నైట్ ఇది చికెన్ చారు ఉంది. సో దట్ అది నేనైతే బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత ఆ తర్వాత స్నానం చేసేసి ఆ తర్వాత ఇంట్లో పనులు చేసుకుంటాను. ఎందుకంటే ముందుగా చికెన్ తినేసి వేరే పనులని దేవుడు పూజ సామాన్లన్నీ తెచ్చేది ఉంది, అవన్నీ తెచ్చే కాదు. సో దట్ నాన్ వెజ్ ఉంది కాబట్టి అలా. సో విజయ్ అయితే దోశలు చేస్తున్నాడు. సంక్రాంతికి పండుగ రోజుకి ఏం పిండి వంటలు చేశారు మీ ఇంట్లో కమెంట్ చేసి చెప్పండి. నేనైతే మురుకులు, బిస్కెట్లు, అలాగే ఆల్టర్నేటివ్గా ఉండే అప్పచ్చులు, అంటే అప్పచ్చులు లాంటివి కానీ అప్పచ్చులు కావు, ఇన్నే చేశాను. అలాగే రోజు కుక్కు కజ్జికాయలు అవన్నీ అప్పచ్చులు అవన్నీ అంగట్లో తీసుకుంటాను. షాపింగ్ అయితే విజయ్ తీసుకొని పోతానని మోసం చేసిండు, తీసుకొని బాగలేదు నన్ను. సో దట్ ఇంట్లో ఉండే చీరని మిషన్ దగ్గర ఇచ్చేసినాను, కుట్టించేకి నార్మల్గానే కుట్టమన్నాను. ఏం చీర ఇచ్చినాను, ఎలా కుట్టిండ్రు అనేది చీర తెచ్చి నాకు చూపిస్తాను. సో ఇంకా విజయ్ దోశ పోస్తున్నాడు, చూసేస్తాం రండి ఏం చేస్తున్నాడు. విజయ్ విజయ్ అందరికి భోగి శుభాకాంక్షలు చెప్పు, హ్యాపీ భోగి అని చెప్పు. కుట్టి దోశ పోస్తున్నాడట. ఓకే, దోశ చాలా గుండెకి వచ్చింది నీ ముఖంలాగే. సరే చెప్పు, హ్యాపీ భోగి అని చెప్పి ఎవ్రీవన్. ఓకే, ఇంకా దోశలు పోసేస్తాడు విజయ్. సో ఒకటి పోసేసిండు. సో చికెన్ చారు అయితే ఉంది. సో తినేసి ఆ తర్వాత విజయ్ పనికి వెళ్ళిపోతా. ఆ తర్వాత నేను రెడీ చేసి నేను ఇంట్లో పనులు అన్నిటికీ రెడీ చేసుకుంటా. సో నేను ఫ్రెష్ అప్ అయిపోయి నాక మీకు మళ్ళీ వీడియోని కంటిన్యూ చేస్తాను. ఆయన ఇన్స్టాల్మెంట్ చేసేసి ఆ తర్వాత. ఓకే, భోగి పండుగ రోజు దోశలే చేస్తారంట అందరూ. సో దోశలు ఎందుకు చేస్తారు భోగి రోజు, ఎందుకు తింటారో నాకు తెలియదు. సో మా ఇంట్లో అలా చెప్పేకి నేను దోశనే చేసినాను నాష్టాకి. సో దోశలే ఎందుకు చేయాలి ఏంటి అనేది మీకు కనుక తెలిస్తే కామెంట్ అయితే చేసి నాకు తప్పకుండా చెప్పండి, నేను ఎందుకని తెలుసుకుంటా. పొద్దున ఏం పనులు చేయలేదు, ఇప్పుడు లేచి పని చేస్తున్నాను. ఇప్పుడైతే మార్కెట్ పోతున్నాం, సాయంకాలం అయింది. మధ్యాహ్నం కూడా వంట ఏం చేయలేదు, మ్యాగీ చేసుకుంటున్నాం. సో విజయ్ నేను పోతున్నాం. సో ఏం పని చేస్తున్నాను ఏమి చూపిస్తా అంతే. వీళ్ళు మాత్రం ఊడిసిన, మా అమ్మ తుడిసింది. ఆ తర్వాత సామాన్లు కడిగిన, గ్యాస్ క్లీన్ చేసిన, క్లీన్స్. మా అమ్మ ఇప్పుడు పూజ సామాన్లు కడుక్కుంటుంది రేపు పండగకి. సో నేను స్నానం చేసేసి ఫ్రెష్ అప్ అయిపోయినాను, ఇంకా ముగ్గు. సో ఇప్పుడైతే టైం 6:30 అవుతుంది. మేమైతే మార్కెట్కి వెళ్తుంటాం, కేఆర్ మార్కెట్కి. సో అక్కడ షాపింగ్ ఎలా ఉంటుంది ఏమి అనేది చూపిస్తాను. ఇంకా మేము ఇండ్లు వదిలేసి వచ్చేసినాం బయటికి, ఇంకా మార్కెట్కి వెళ్దామనేసి. ఫైనల్గా బస్ స్టాండ్కి అయితే వచ్చినాం, బస్ కోసం వెయిటింగ్ చేస్తున్నాం. సో ఒక 10 నిమిషాల తర్వాత బస్ అయితే వచ్చింది. ఇంకా బస్ అయితే ఎక్కేసినాం. నాకైతే సీట్ దొరకలేదు, విజయ్కి మాత్రం సీట్ దొరికింది, కూర్చోంటాడు. సో ఇంకా వీడియో కేఆర్ మార్కెట్కి వచ్చిన తక్షణమే వీడియో స్టార్ట్ చేసినాను. మా ఇంటి దగ్గర ఇంకా ఈ మార్కెట్కి 1 అవర్ అవుతుంది. ఈ మార్కెట్ని కేఆర్ మార్కెట్ అంటారు, సిటీ మార్కెట్ అంటారు. బెంగళూరులో చాలా ఫేమస్ అయిన మార్కెట్ ఇది. ఇక్కడ ఏం కావాలన్నా కూడా దొరుకుద్ది, ఒకటి లేదు అనేది అయితే లేదు. ఇక్కడ నేను షాప్స్లో ఎన్ని షాప్స్ చూపిస్తున్నాను, కానీ ఇక్కడ ఏమేమి తీసుకున్నాను అనేది ఈ వీడియోలో చూపించలేదు, ఎందుకంటే హెవీ లెంత్ అయిపోతుంది కాబట్టి. అలాగే అంత టైం లేదు, రేపు పండగ కాబట్టి, సంక్రాంతి పండగ కాబట్టి మార్కెట్ ఫుల్ రష్గా ఉంది. సో దట్ అందుకే నేనేమి చూపించటం లేదు ఏమేమి తీసుకున్నాననేసి. జస్ట్ ఎక్కడెక్కడ తీసుకున్నామనే ఒక స్మాల్ క్లిప్స్ మాత్రం ఇక్కడ యాడ్ చేసి ఉన్నాను. సో మేము ఇల్లు వదిలినప్పుడు 6:30 అయింది. సో మేము ఇవన్నీ తీసుకుని ఇంటికి వెళ్ళే లోపల 6:30 ఇంకా 9 గంటలు అయింది. సో ఇంకా మార్కెట్లోనే షాపింగ్ అంతా అయిపోయినాక టీ తాగినాము, ఎందుకంటే చాలా వెదర్ కూల్గా ఉన్నింది అందుకని. ఇంకా ఫైనల్గా బస్ స్టాండ్కి వచ్చేసి హ్యాపీగా బస్ అయితే ఎక్కేసినాము. మేము మార్కెట్కి వచ్చిన తక్షణమే మాకు బస్ దొరికేసింది. ఇంకా ఫైనల్గా మా ఏరియాకి అయితే వచ్చేసినాము. సో మా ఏరియాలో పండగ రేపు అనేసి సీరియల్ సెట్ అంతా వేసిండ్రు. ఫైనల్గా ఇంటికైతే మేము వచ్చేసినాం షాపింగ్ అంతా చేసుకుని. సో ఇప్పుడే సంక్రాంతికి షాపింగ్ అయితే చేసేసి వచ్చినాను. సో ఇంటికి వచ్చినాను. ఫస్ట్ నాకు ఆకలి వస్తుంది, తినేసి ఏం తెచ్చినాను మళ్ళీ చూపిస్తా. ఓకే, ఇంకా ఇంటికి వస్తాగానే మా అమ్మ మా కోసం వంట వండేసింది. సో ఇంచేపు మీరు చూసిన షాపింగ్ వీడియోస్ అంతాను మంగళవారంది. ఇదైతే ఈ వంటది సోమవారంది, బిస్కెట్లు చేస్తుండేది. ఈ వీడియో కూడా స్మాల్ క్లిప్ యాడ్ చేసినాను, ఒక మెమరీ లాగా ఉంటుంది అనేసి.
సో దట్ నెక్స్ట్ వీడియోలో అయితే ఏం షాపింగ్ చేసాము ఏమేమి తీసుకున్నాం అనేది అయితే చూపిస్తాను. సో ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ కమెంట్ షేర్ అనేది తప్పకుండా చేయండి. అలాగే నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి అందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్. బాయ్ బాయ్. గుడ్ నైట్.